110, 120 అనుకున్నాం. కానీ ప్రజలందరూ చాలా సైలెంట్గా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకున్నారు. అంటే అప్పుడు అనుకున్న ప్రజాస్వామ్యం ఎంత గట్టిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా సంతోషంగా ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా ఆ నాయకుడు నాది చేసిన తప్పు, నేను ప్రజల్లో తిరగలేకపోయాను, అయితే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోలేకపోయాను, అయితే ఉద్యోగస్తుని వారి యొక్క ఇబ్బందులు నేను చూడలేదు, వారి అంటే నియంత్రిత పోకటి నుంచి బయటకు వస్తారనే మాట ఇప్పటికి కూడా ఆ నాయకుడు అనలేదంటే మరి ఒకసారి ఆలోచించండి. అంటే ఆ పార్టీకి ఆ నాయకత్వానికి ఇంకా ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. మరి ప్రభుత్వంలో కూడా డబ్బులు లేవు, మీకు తెలుసు. మరి ఈరోజు మనకి మెయిన్ రోడ్ ఎంత ఇంపార్టెంట్. మీరు గెలిచిన వెంటనే నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంబేద్కర్ బొమ్మ జస్ట్ దాటిన వెంటనే గుండె దడదడ కొట్టుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకున్న ఎమ్మెల్యేని తిడుతూనే ఉన్నారు, మళ్ళీ నా మీద 2 నక్షత్రాలు పడతాయని. వెంటనే నేను కేశవ్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడా. అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు నా పరిచయం అయితే ఫోన్ చేసిన వెంటనే అన్న మీకు తెలుసని ఆయనే చెప్పాడు నాకు. ఆయన కూడా ఇప్పటివరకు సీజ్లో ఉన్న డబ్బులు వచ్చిన వెంటనే మేము ప్రేయర్లో పెడదామని చెప్పడం జరిగింది ఆయన కూడా. అలాగే కేశవ్ గారు కూడా ఖచ్చితంగా వెంటనే తీసుకున్నామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ప్రసక్తి ఇస్తే కొంచెం డబ్బులు టైట్ కదా చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందు నాకు ఆ రోడ్డు అయితేనే ఇంకా ఏదైనా నాకు కొంచెం నిద్ర పడుతుంది. అందుకోసం నా ప్రయత్నంలో ప్రతిదీ కూడా వెనకాలలో ఖచ్చితంగా రాజాం బాగుండాలని 24 గంటలు కోరుకునే వ్యక్తులని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది.